షేర్ మార్కెట్ కోట్ల రూపాయలు ఇస్తుంది. కోట్ల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు ఇస్తుంది. ఈ మాట చెప్పగలిగే ధైర్యం షేర్ మార్కెట్లో ఎంతమందికి ఉంటుంది? 99% పీపుల్ షేర్ మార్కెట్లో లక్షలు పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ లక్షలన్నీ ఎక్కడికి పోతున్నాయి? 1% పీపుల్ దగ్గరికి వెళ్తున్నాయి. ఆ 1% పీపుల్లో నేను ఉన్నాను అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే నేను మందలో ఉండను. ఖచ్చితంగా షేర్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి. తీసుకోవడం మాత్రమే మనకు తెలియాలి. ఎవ్వరూ లేకపోయినా, ప్రపంచం మొత్తం స్విచ్ ఆఫ్ అయినా కూడా షేర్ మార్కెట్ ఒకటి ఉంటే చాలు, ఆటోమేటిక్గా మరలా డబ్బులు వస్తాయి, మరలా రీసెట్ అవుతాం, మరలా ముందుకు వెళ్తూనే ఉంటాం. నాకు ఏదైనా కూడా జీవితంలో ఏదైనా ఒక వరం దొరికింది అంటే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్లో ఎవ్వరూ ఊహించనంత డబ్బు ఉంది. అది కూడా ఇండియన్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. బిట్కాయిన్లో కావలసినంత డబ్బు ఉంది. తీసుకోవడం మాత్రమే మనకు తెలియాలి. సక్సెస్లు అంత ఈజీగా రావు. పడాలి 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 పడాలి. వన్ ఫైన్ డే నువ్వు ఊహించినంత సక్సెస్ షేర్ మార్కెట్లో వస్తుంది. అంతవరకు ఓపికగా ఉండాలి, పేషెన్సీతో చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. షేర్ మార్కెట్లో నేర్చుకుంటేనే డబ్బులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీ అదృష్టం కొద్దో సో ఏదో లక్లో అలా కలిసి రావడము ఇలాంటివి జరగవు. కానీ ఖచ్చితంగా ఏమైనా కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరగచ్చేమో, కానీ పర్మనెంట్గా షేర్ మార్కెట్లో సెటిల్ అవ్వాలంటే నేర్చుకోవాలి. షేర్ మార్కెట్లో కావలసినంత డబ్బు నేర్చుకుంటే ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో 95% పీపుల్ ఫెయిల్ అవుతుంటారు కదా. 95% కాదు, నేను చెప్తే 99% పీపుల్ ఫెయిల్ అవుతుంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? లక్షలకు లక్షలు 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 సేవింగ్ అమౌంట్ పోతుంటుంది. మరలా అది కాకుండా బయట నుంచి అప్పులు తీసుకురావడం, లోన్లు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు గీకేయడం, బంగారు తాకట్టు పెట్టడం, ఒకటా రెండా చిట్స్ ఎత్తడం, ఇవన్నీ మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళా షేర్ మార్కెట్లు పెట్టి మళ్ళీ తగిలెడుతుంటారు. వాళ్ళు ఎంత డబ్బులు పెట్టినా కూడా రిటర్న్ రాకపోవడానికి రీజన్ వాళ్ళు ఉన్న భయంకరమైన కండిషన్స్. ఆ ఎమోషన్స్తో ట్రేడ్ చేయడం, షార్ట్ టర్మ్లో ఆ అమౌంట్స్ అన్నీ బయటకు రావాలనే ఉద్దేశంతో ఎక్కువ లాట్ సైజ్ పెట్టడం. లాట్ సైజ్ విపరీతంగా పెంచేస్తారు. కొడుతుంటే లక్ష అటు ఇటు కొడుతుంటుంది. వాళ్ళ దగ్గర నెత్తి మీద నప్పు 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది. లక్ష ఎందుకు పనికిరాదు అన్నట్టు ఉంటారు అనమాట. సెకండ్ల మీద లక్ష అలాగా కొడుతుంటుంది. అంత లాట్ సైజ్ మెయింటైన్ చేస్తుంటారు. ప్లస్లు మైనస్లు కొడుతుంటాయి. అలా షేర్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి డబ్బులు ఎప్పటికీ రావు, వచ్చినట్టు ఉంటాయి. ఒకసారి అబ్బా ఆల్ ఆఫ్ 2 లక్షలు వచ్చింది అనుకుంటారు. కానీ ఒక ఫైన్ డే మీరు ఏమవుతుందంటే ఆ వచ్చినవి మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం ఒకసారి వాషౌట్, అలా సునామీలాగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. అందువల్లే షేర్ మార్కెట్లో వాళ్ళు సక్సెస్ కాలేరు. నేర్చుకునేవాడు ఏం చేస్తాడు? ఓపిక్గా వెయిట్ చేస్తాడు. ఎక్కడ లాట్ పెంచాలి, ఎక్కడ లాట్స్ అయితే తగ్గించాలి అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్తోనే షేర్ మార్కెట్లో మనం ట్రావెల్ అవుతుంటాం. సో ఎంతోమంది మన ఫ్యామిలీ మెంబర్స్ నా కమ్యూనికేషన్లోకి వచ్చి గ్రీన్ రూమ్లోకి, కాపీ ట్రేడింగ్లోకి ఎంటర్ కావడానికి రీజన్ ఏంటి? మనం చాలా క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. లాస్ రికవరీ ప్రోగ్రామ్ గ్రీన్ రూమ్కి ఎంతోమంది కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళల్లో నిజంగా అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు, అలాంటి ఫైనాన్షియల్ కండిషన్స్లో మీరు దారుణంగా ఉన్నారు అనుకుంటే లక్షణంగా ఈ 2 ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వండి. ఒకటి గ్రీన్ రూమ్, రెండవది వచ్చేసి కాపీ ట్రేడింగ్. గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి మీ లక్షలకు లక్షల లాస్ రికవరీని రీసెట్ చేసుకోవచ్చు. కాపీ ట్రేడింగ్లో రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. రెండింటికి ఒకటే అకౌంట్, వ్యాంటేజ్ అకౌంట్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే నాకు మెసేజ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. మంచిగా టోటల్ వ్యాంటేజ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. దానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత గ్రీన్ రూమ్లోకి ఎంటర్ కావడానికి సింపుల్గా మనము గ్రీన్ రూమ్ అకౌంట్లో అంటే వ్యాంటేజ్ అకౌంట్లో $3,100 డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా చిన్న చిన్న బడ్జెట్లో అయ్యే పని కాదు. గ్రీన్ రూమ్ ఖచ్చితంగా
వాటికి ఒక కంఫర్టబుల్ బడ్జెట్ ఉంటేనే మీరు ఎంటర్ అవ్వండి, లేకపోతే అసలు ఈ ఛాయలకు కూడా రావద్దు. గ్రీన్ రూమ్లో $3,100 మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇండియన్ రూపీస్లో నియర్లీ ₹3,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో వచ్చే ప్రతి ప్రాఫిట్ మీకు వచ్చే దాంట్లో గ్రీన్ రూమ్లో మేము 3,00,000 పెట్టుకున్నాం అనుకో, 3,00,000 5,00,000 వచ్చిందా, 10 వచ్చిందా, 15 వచ్చిందా, 20,00,000 వచ్చిందా, ఎంత వచ్చినా కూడా అది మీ అకౌంట్కే, మీకే అథారిటీ ఉంటుంది. మీరే విత్డ్రా చేసుకోగలరు, మీరే డిపాజిట్ చేసుకోగలరు. ఓన్లీ ట్రేడ్స్ మాత్రమే మా దగ్గర జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో గ్రీన్ రూమ్లో ఓన్లీ ఫీజెస్ మాత్రమే మావి ఉంటాయి. 3 మంత్స్ ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ మంత్ 1,00,000 ఉంటుంది. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు 1,00,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 ఉంటుంది. థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. సో ఈ గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ప్రాసెస్లో మీరు జస్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంటే చాలు. ఓకేనా? సో కంప్లీట్ చేసుకోవడం, ట్రేడింగ్ ఏది చేయాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ మా దగ్గర నుంచి జరుగుతూ ఉంటుంది. కాపీ ట్రేడింగ్లో కూడా అంతే సింపుల్. మీరు వన్స్ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కాపీ ట్రేడింగ్ అకౌంట్ సపరేట్గా ఉంటాయి దాంట్లో. సో దాంట్లో మీరు చేయాల్సింది ఏంటి, డిపాజిట్ చేసుకునేసి ఇన్వెస్ట్మెంట్ మాత్రం సిప్ సిస్టంలో చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 6 గంటలకు ఒకసారి $3,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. 6 గంటలకు ఒకసారి అంటే రోజుకి 4 సార్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది 8 డేస్ కంటిన్యూగా చేసుకుంటే మీకు కంఫర్టబుల్ బిజినెస్ కనెక్ట్ అయిపోతుంది. ఒక సైక్లిక్ కనెక్ట్ అయిపోతుంది. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, మరొక ప్రాఫిట్ తీసుకుంటూనే ఉంటారు. సో ఒక సైక్లిక్ కనెక్ట్ అయిన తర్వాత ఒక మనీ మేకింగ్ మిషన్లా కాపీ ట్రేడింగ్ రెడీ అవుతుంది. ఒక పక్క మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోవడానికి గ్రీన్ రూమ్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. మరోపక్క రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కాపీ ట్రేడింగ్ని యూటిలైజ్ చేసుకోండి. పూర్తిగా ఈ 2 సర్వీసులతో మీ లైఫ్ని మీరే మార్చుకోవచ్చు. నా పేరు వారణాసి సూర్య, కేవైఎస్. వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ల కమ్యూనికేషన్కి రావచ్చు. లక్షణంగా 2 సర్వీసులు తీసుకొని మీ లైఫ్ని సెట్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @king of share market. థ్యాంక్ యూ సో మచ్.